ఇక శ్రీకర్ నిద్ర లేచేసరికి అక్షయ వెళ్ళి శ్రీకర్ చేతికిచ్చి, కూతురు లాంటి దాన్ని, మీరు బాగుండటమే నాకు కావాలి, నన్ను మాట్లాడనివ్వండి అని చెప్పేసి అంటూ, అక్షయ మీ కూతురు కాదని, అవని మేడం నిజంగా తప్పు చేస్తుందని మీరు నమ్ముతున్నారా అని అడుగుతూ ఉంటుంది. అందుకు ఆధారం కూడా ఉంది అని శ్రీకర్ అంటాడు. అది మీరు నిజమని అనుకుంటున్నారా అని అర్చన అడుగుతుండగా, అవి కూడా నమ్మకపోతే ఎలాగా అని శ్రీకర్ అనగానే, అయితే మీరు 2 నిమిషాలు వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను, మజ్జిగ తాగుతూ ఉండండి అని చెప్పేసి అక్కడికి వచ్చి వెనకాల చేతులు పెట్టుకొని, సార్ ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కళ్ళు మూసుకొని, నేను చెప్పగానే కళ్ళు తెరిచి ఆ గోడ మీద ఒక బొమ్మ కనపడుతుంది చూడండి, అప్పుడు మాట్లాడుకుందాం అని అర్చన చెప్పగానే వెంటనే శేఖర్ కళ్ళు మూసుకుంటాడు. మరోవైపు అవని బాధపడుతూ ఉంటుంది. ఇక అర్చన ఆ గోడ దగ్గరికి వెళ్లి ఏదో పెట్టి వచ్చి, సార్ ఇప్పుడు కళ్ళు తెరిచి చూడండి అని చెప్పగానే శేఖర్ అలా గోడ వైపు చూడగా అక్కడ ఒక బొమ్మ ఉంటుంది. అక్కడ ఏం కనిపిస్తుంది మీకు అని అర్చన అడగానే, ఒక ప్రెగ్నెంట్ లేడీ అని అంటూ ఉంటాడు. అవునా, ఇప్పుడు అక్కడ చూడండి అని చూడమని చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ అలా చూడగా ఆ ప్రెగ్నెంట్ గా ఉన్న బొమ్మ అక్కడ ప్రెగ్నెంట్ లేకుండా కనబడుతుంది. దాంతో శేఖర్ చాలా ఆశ్చర్యపోతూ ఉండగా, అది వాస్తవం, ఇది అవాస్తవం, మీరు చూసిన ఆధారాలు కూడా ఈ గోడ మీద నీడలాంటివేమో, మీరు అనవసరంగా అవని మేడం ని అపార్థం చేసుకుంటున్నారేమో, అవని గారి గురించి తప్పుగా ఆలోచించకుండా మంచిగా ఆలోచించండి, యథార్థం ఏంటో బయటపడుతుంది. మీరు అవని గారి ప్రేమకు వ్యసనంగా ఉండేవాళ్ళు, ఇప్పుడు మందును వ్యసనంగా మార్చుకోకండి, లేని అలవాట్లకి ఆహ్వానం పలకండి, ఉన్న వారిని దూరం చేసుకోకండి, కుదిరితే మళ్ళీ అవని గారిని మనసులో పెట్టుకోండి, అంతేగాని తన గురించి మనసు పాడు చేసుకోకండి, ప్రశాంతంగా పడుకోండి అని చెప్పేసి అర్చన అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. ఇక శేఖర్ మాత్రం ఆ బొమ్మని మళ్ళీ మళ్ళీ చూస్తూ చాలా ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక తర్వాత మార్నింగ్ అవుతుంది. వేదవతి తులసి కోటకి పూజ చేసి ప్రదక్షిణ చేసి దండం పెట్టుకుని అలా లోపలికి వెళ్ళబోతూ ఉండగా తనకి కుడి కన్ను అదురుతూ ఉంటుంది. ఇదేంటి ఇలా అదురుతుంది అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ లోపలికి వెళ్లి ప్రసాదరావు పక్కన కూర్చొని బాధపడుతూ ఉంటుంది. ఈ కంతులో అక్కడికి వసంత కాఫీ తీసుకున్నానా అని కాఫీ తీసుకొచ్చి ప్రసాదరావుకి ఇచ్చి వేదవతికి కూడా ఇస్తుంది. వేదవతి మాత్రం కాఫీ తాకుండా అలాగే ఆలోచిస్తూ ఉండగా, ఏమైంది వేద అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. కుడి కన్ను అదురుతుందండి అని చెప్పగానే, అవునా, అయితే ఏదో అపశకునం అమ్మా అని వసంత అని అనగానే ఇంటి ముందు ఒక కారు వచ్చి ఆగుతూ ఉంటుంది. ఈ ఇంటి మీద మళ్ళీ ఏ బాంబు పడబోతుందో ఏంటో అని పెద్దరాజు అంటూ ఉంటాడు. అందులో నిహారిక వాళ్ళు కూడా వచ్చి, కన్నెదిరితే నిజంగా అపశకునమే, అవునవును, గతంలో మాకు అనుభవం అయింది కూడా అని కిట్టు నిహారిక చెప్తూ ఉండగా, ఆహా, అమ్మవారి ముక్కుపుడక విగ్రహం దొంగిలించే విషయంలోనా అని పెద్దరాజు అడుగుతూ ఉండగా, ఈ మాట అనకూడదు కానీ నీకు పిండ ప్రదానం చేయాలి అనిపిస్తుంది నాకు అని అనుకున్న మాటలో కిట్టు మాట్లాడుతూ ఉండగా కోపంగా, రే ఏం మాటలు రావి అని ప్రసాదరావు అరుస్తూ ఉంటాడు. మరి లేకపోతే ఏంటి నానా అని కిట్టు అడుగుతుండగా, ఆ అపశకునం ఏమై ఉంటుంది, ముందు ఆ విషయం గురించి ఆలోచించండి అని శౌర్య అనటంతో ఈ కంతలో శ్రీకర్ బయటికి చూడగా లాయర్ వస్తూ ఉంటారు. నాన్న, లాయర్ వస్తున్నారు అని చెప్తూ ఉంటాడు. ఇక లాయర్ గారు లోపలికి రాగానే, కేసు విషయం ఏమైంది, మనం గెలిచామా అని వేదవతి అడుగుతుండగా, ఓడిపోయామండి అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఇంతకు ముందు నేను హెచ్చరించిన విధంగా మీ ఆస్తుల్ని కోర్టు వారు జప్తు చేయడం జరుగుతుంది, అలాగే పల్లెటూరు పొలాల్ని కంపెనీ వాళ్ళు గెలుచుకున్నారు. ఫైనల్ గా శేఖర్ గారు తను ఇంతకు ముందు పనిచేసిన ఆఫీస్ కి 100 కోట్లు చెల్లించడంతో మీకున్న యావదాస్తి పోయినట్టే, కట్టుబట్టలతో బయటికి రావాల్సి వస్తుంది అని లాయర్ చెప్తూ ఉండగా షాక్ అయిపోతూ, మీకు లక్షల లక్షలు ఫీజులు ఇచ్చాం, మీరు మమ్మల్ని రోడ్డుకి ఇచ్చేశారు, మీరు గెలుస్తారనే కదా మిమ్మల్ని నమ్ముకున్నాం మేము అని ప్రసాదరావు అడుగుతుండగా, చివరి వరకు నా వంతు ప్రయత్నం చేశాను, కానీ ఆపోజిట్ లాయర్ చాలా స్ట్రాంగ్ గా వాదించాడు, అతను లేకపోతే గనక మనం గెలుచుండే వాళ్ళం, ఆ లాయర్ కాకుండా మరే లాయర్ వాదించినా అంతా మనకే ఫేర్ గా ఉండేది, ఆ లాయర్ సాధారణంగా అన్ని కేసుల్ని టేకప్ చేయడు, చేసినవి వదలడు, ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చాడు అని లాయర్ చెప్తూ ఉండగా, ఏంటి సార్ మీరు వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ కి ఇచ్చినంత ఎలివేషన్ ఇస్తున్నారు అని కిట్టు అరుస్తూ ఉంటాడు. ఇంతకీ ఆ లాయర్ ఎవరు సార్, అతని పేరేంటి అని శ్రీకర్ అడగగానే, అతని పేరు సత్య, కొద్ది కాల క్రితం ఢిల్లీ నుంచి వచ్చాడు అని చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. కేసుని అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు తిప్పగల సమర్థుడు, చాలా అవలేలుగా వాదించి గెలిచేశారు సార్ అని లాయర్ చెప్తుండగా, సిగ్గు లేకుండా అతన్ని ఎలా పొగుడతారండి మీరు, ఓడిపోయింది చాలగా వాడి గురించి తగ్గ గొప్పలు చెప్తున్నారు మీరు, మిమ్మల్ని మేమందరం రోడ్డును పడ్డాం, మీరు చేసిన ఘనకార్యం, మాకు చేసిన సహాయం చాలు, ఇంకా తమరు బయలుదేరండి అని కిట్టు నిహారిక వసంత అరుస్తూ ఉంటారు. ఇక లాయర్, సారీ ప్రసాదరావు గారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళగానే వేదవతి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది.